మేము పర్యటిస్తాం. తెలంగాణ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ముషీరాబాద్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్క కార్యకర్త విచ్చేసి కాంగ్రెస్ సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి దాదాపుగా 15,000 మంది నుండి 20,000 మంది కార్యకర్తలు పాల్గొనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, నటరాజన్ తదితరులు పాల్గొనున్నట్లు వెల్లడించారు. రేపు 4వ తేదీన జరగబోయే మా ఏఐసిసి అధ్యక్షులు వారి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు ముషీరాబాద్ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ పార్లమెంట్ అబ్జర్వర్గా వచ్చేసిన పార్టీ తరఫున అబ్జర్వర్గా వచ్చేసిన వెంకటస్వామి గారు, శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి బూత్ స్థాయిలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా పర్సనల్గా ఇన్వైట్ చేసి వాళ్ళందరినీ కూడా రేపు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని ముఖ్య నాయకులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ముషీరాబాద్ నియోజకవర్గంలో బ్లాక్ అధ్యక్షులు కావచ్చు, డివిజన్ అధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా సీనియర్ నాయకులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని రేపు 3 గంటలకు ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ఒక భారీ ర్యాలీగా రేపు ఎల్బీ స్టేడియంకి బయలుదేరనున్నారు. మరి ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే గారు ఈరోజు భారతదేశంలో ఒక టాలెస్ట్ లీడరు, మా కాంగ్రెస్ అధ్యక్షుడు, అలాంటి నాయకుడు మా ముఖ్య కార్యకర్తలని సంబోధించడానికి రేపు ఎల్బీ స్టేడియం వస్తుందంటే అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గంలో ఉన్న అన్ని ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా దీనికి హాజరు కాబోతున్నారు కనుక రేపు ఒక చాలా పెద్ద కార్యక్రమం పార్టీ తరఫున చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మా ప్రియతమ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమం జరగబోతుంది. మరి హైదరాబాద్ సంబంధించిన ఇన్ఛార్జ్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ గారు కూడా దీని దగ్గర నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. మరి జిల్లాలో ఉన్న సికింద్రాబాద్ జిల్లా కావచ్చు, ఖైరతాబాద్ జిల్లా కావచ్చు, హైదరాబాద్ జిల్లా కావచ్చు, రేపు